రామాపురం అనే గ్రామంలో శంకరయ్య అనే వర్తకుడు ఉండేవాడు. అతడు చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలకు వెళ్ళి పండ్లు, పూలు, కూరగాయలు మొదలైన వాటిని కొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. పక్కనే ఉన్న సీతాపురంలో కొబ్బరికాయలు చౌకగా కొని వాటిని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. కానీ ఆయన ఆ దారి కొత్త కావడం వలన దారిలో ఒక పిల్లవాడు కలిశాడు. అబ్బా, ఈ రోడ్డులో వెళ్తే రామాపురం వస్తుందా? వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. దానికి ఆ కుర్రవాడు, ఈ తోవలో వెళితే వస్తుంది, మెల్లగా వెళితే గంట పడుతుంది, వేగంగా వెళ్తే 2 గంటలు పడుతుంది అన్నాడు. మెల్లగా వెళితే గంట పడుతుందా, వేగంగా వెళితే 2 గంటలు పడుతుందా? వెర్రి బాగుల వాడిలా ఉన్నాడు ఈ పిల్లవాడు అని అనుకున్నాడు. అతను ఇంటికి చేరాలని తొందరలో వేగంగా వెళ్ళడం ప్రారంభించాడు. అలా కొంత దూరం వేగంగా వెళ్ళేసరికి గుంతలు ఉన్న తొవ్వలో బండి చక్రం ఇరుక్కుపోయింది. కొబ్బరి బొండాలన్నీ కింద పడిపోయాయి. దానికి శంకరం బాధపడి, వేగంగా ఎందుకు వచ్చానా అని ఆ చక్రాన్ని గుంతలో నుంచి బయటకు తీస్తూ బాధపడసాగాడు. కొబ్బరి బొండాలన్నీ తీసి బండిలో మెల్లగా వేసి ఇంటికి చేరాడు. వేగంగా రావడం వల్ల 2 గంటలు పట్టింది. ఆ పిల్లవాడు చెప్పింది వినకుండా వచ్చాను, దానికి ప్రతిఫలం నాకు కావాల్సిందే అని నిదానమే ప్రధానం అన్నమాట నాకు అర్థమైంది అని అనుకున్నాడు.